రైల్వే స్టేషన్లో ల్యాండ్ అయిన తర్వాత మా బాధ అంతా ఇంత కాదు చెప్పుకోలేంది. హలో డార్లింగ్స్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు కోయంబత్తూర్. మనమైతే కోయంబత్తూర్ రైల్వే స్టేషన్కి రీచ్ అయిపోయాం. నైట్ ఓవర్ టైం అవడం వల్ల వీడియో అప్లోడ్ చేయలేదు, సారీ. దానికి ముందు మన రైల్వే స్టేషన్ చూసేద్దాం. రైల్వే స్టేషన్ చాలా పెద్దది, అలాగే పోలీస్ సిబ్బంది కూడా ఎక్కువగా ఉంది. దొంగలు దోపిడీలు జరుగుతాయని కూడా పోలీసులు వార్నింగ్ ఇచ్చారు. అలాగే బయట మా పరిస్థితి చూసుకుంటే రైల్వే స్టేషన్ బయట అయితే ఈ విధంగా ఉంటుంది. లోపల ఎక్కడ పడుకోకూడదు, ప్లాట్ఫామ్లో ఇక్కడే పడుకోవాలని చెప్పారు. దాని తర్వాత మేము రూమ్ అయితే 1 అవర్ దాదాపు 2 అవర్స్ పాటు అయితే వెతికాము. ఫుడ్ అయితే ఫస్ట్ మీరు ట్రై చేయండి డార్లింగ్. ఆకలితో ఉంటే బుర్ర పని చేయదు, ఖచ్చితంగా చెప్తున్నాను. మీరు ఎక్కడికి వెళ్ళినా ఫుడ్ అయితే ట్రై చేయండి. నేను ట్రై చేశాను, ఫుడ్ అయితే పర్లేదు, బాగుంది, ఓకే. మీరు స్టేషన్ దిగి ఇలా బయటికి రాగానే అడుగుతారు, ఏమని మీకు రూమ్స్ కావాలా లేకపోతే లాడ్జ్ కావాలా, ఇట్లా అడుగుతూనే ఉంటారు. ప్రతి ఒక్కరు ఆటో డ్రైవర్ దగ్గర నుంచి పని చేసుకునే పని పాట లేని మంగళవారం వరకు ప్రతి ఒక్కరు అడుగుతారు. సో మీరు రైల్వే స్టేషన్ దిగిన తర్వాత ఎదురుగా కనబడే లాడ్జ్లకి అయితే అస్సలు వెళ్ళకండి. ఏం చేయాలో ఎక్కడ తీసుకోవాలో నేనైతే నెక్స్ట్ వీడియోలో చెప్తాను.